కొంచెం దేవుని నామంకే మహిమ కలుగును గాక. ఈ సువార్త అనేక మంది ఎద్దుకు వెళ్ళాలని నేను ఎంతో ఆశపడుచున్నాను. ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చి నిలకడ. నిలకడగా ఉంటే మనకొచ్చే ఆశీర్వాదాలు. దేవుడు నిలకడగా ఉండమని ఎంతగానో మనల్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ రూతు విషయంలో కూడా బోయాజు కూడా అదే కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎందుకంటే ఆమె ఎంతో నమ్మకంగా అక్కడ పరక ఏరుకుంటుంది. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బోయాజు చూశాడు. మన నమ్మకత్వాన్ని కూడా దేవుడు చూస్తాడు, పరీక్షిస్తాడు. కాబట్టి దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, వేరొక పొలంలోనికి పోవద్దు, నా యొద్ద ఉండు, నిలకడగా ఉండు, నేను నీకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తాను అని చెప్పి దేవుడు మనతోనే ఈ మాటలు పలుకుతున్నాడు.